రవి, అసైన్మెంట్ పూర్తి చేయమంటే రేపు చేస్తా మేడం అని అన్నావు కదా. అసలు ఆ రేపు అనే దాని మీద నీకంత నమ్మకం ఏంటి? నీకో విషయం చెప్పాలి. ప్రకృతిలో మేఫ్లై అనే ఒక చిన్న కీటకం ఉంది. దాని ఆయుష్ ఎంతో తెలుసా? 100 ఏళ్ళు కాదు, 1 సంవత్సరం కాదు, కనీసం వారం రోజులు కూడా కాదు. కేవలం 24 గంటలు. అవును, అక్షరాల ఒక్కరోజు మాత్రమే. ఆలోచించు, దానికున్నది కొన్ని గంటలే. అది పుట్టిన మరుక్షణం నుండే దాని పరుగు మొదలవుతుంది. ఆ 24 గంటల్లోనే అది రెక్కలు విప్పాలి, ఆకాశంలో ఎగరాలి, ఆహారం వెతకాలి, తన జాతిని కాపాడుకోవాలి, చివరికి చనిపోవాలి. దాని జీవితంలో విశ్రాంతి అనే పదానికి చోటు లేదు. అబ్బా, ఇప్పుడే పుట్టాను కదా, కాసేపు అలసిపోయాను, ఓ గంట పడుకుంటా అనుకునే లగ్జరీ దానికి లేదు. ఈ పని రేపు చేస్తాలే అని వాయిదా వేసే ఛాన్స్ అస్సలే లేదు. ఎందుకంటే దానికి రేపు అనేది లేదు. ప్రతి నిమిషం దానికి ఒక యుద్ధమే. ప్రతి సెకను దానికి జీవన్మరణ సమస్యే. రేపు లేదని దానికి తెలుసు కాబట్టి ఈ రోజుని అది ఎంత గొప్పగా బ్రతుకుతుందో తెలుసా? ఏ ఒక్క క్షణాన్ని వృధా చేయకుండా పూర్తి స్థాయిలో జీవిస్తుంది. కానీ రవి, ఇప్పుడు మన గురించి ఆలోచించు. ఆ చిన్న ప్రాణికే తన జీవితం పట్ల అంత బాధ్యత ఉన్నప్పుడు 70-80 ఏళ్ళు బ్రతికే మనకెంత నిర్లక్ష్యం! మనమేమనుకుంటామంటే మన చేతిలో చాలా సమయం ఉందని ఒక భ్రమలో బ్రతుకుతాం. అందుకే పనులను వాయిదా వేస్తాం, కలలని వాయిదా వేస్తాం, ఆఖరికి మన వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడటాన్ని కూడా వాయిదా వేస్తాం. ఒక నిజాన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితంలో గడిచిపోయిన ఆ ఒక్క సెకనుని నీ ఆస్తి మొత్తం రాసిచ్చినా వెనక్కి తేలేవు. నువ్వు వాయిదా వేస్తున్న ఆ పని బహుశా నీ జీవితాన్నే మార్చేసే పనేమో. రేపు చేద్దాం అనుకుంటున్నావు, కానీ రేపు ఉంటుందని గ్యారెంటీ ఎక్కడుంది? నిజం చెప్పనా, రేపు అనేది గోడ మీద ఉన్న క్యాలెండర్లో మాత్రమే ఉంటుంది. మన జీవితం అనే గ్యారెంటీ కార్డులో ఉండదు. నువ్వు చాలా టాలెంటెడ్, కానీ నీ టాలెంట్కి బద్ధకం అనే తుప్పు పడితే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆ మేఫ్లైని చూసి నేర్చుకో. అది ఒక్క రోజులో సాధించే తృప్తిని మనం ఏళ్ల తరబడి బ్రతికినా సాధించలేకపోతున్నాం. ఎందుకంటే మనకి భయం లేదు, సమయం విలువ తెలియదు. నా మాట విను. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇదే నీ చివరి రోజు అనుకో. మేఫ్లై లాగా బ్రతుకు. నీ దగ్గర ఉన్నది ఈ ఒక్కరోజే అనుకొని కష్టపడు. నీ గెలుపు రేపటి వాయిదాల్లో లేదు, ఈరోజు నువ్వు చేసే యుద్ధంలో ఉంది. లే, ఇప్పుడే మొదలుపెట్టు. ఎందుకంటే రేపనేది ఉందో లేదో ఎవరికీ తెలియదు.